హాయ్ ఫ్రెండ్స్, బెంగళూరు వంకాయతో సాంబార్ అయితే చూద్దామా. ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టి అందులో నీళ్ళు వేసి ఒక బౌల్లోకి 150 గ్రాముల కందిపప్పు తీసుకొని బాగా కడిగి కుక్కర్లో వేసుకోవాలి. ఒక 10 వెల్లుల్లి రెమ్మల్ని పొట్టు తీసుకుని వేసుకోవాలి. ఆఫ్టర్ పసుపు వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 2 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. బెంగళూరు వంకాయ తీసుకొని పైన తొక్క చెక్కేసి ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్కి 2 విజిల్ వచ్చిన తర్వాత పప్పు ఉడికిపోయింది, పక్కన తీసి పెట్టేసి మరో కళాయి స్టవ్ మీద పెట్టేసేయాలి. అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆవాలు మెంతులు వేసాక చిట్పట్లాడిన తర్వాత ఒక్క ఉల్లిపాయ కట్ చేసుకొని కరివేపాకు కొత్తిమీర టమాటా వేయాలి. కట్ చేసిన బెంగళూరు వంకాయ వేసి బాగా కలిపి ఒక 10 నిమిషాలకు మగ్గనిచ్చి తీసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, సరిపడ కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, సరిపడ ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని నీళ్ళు వేసుకొని 5 నిమిషాలకి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఉడికించిన కందిపప్పుని ఇందులో వేసుకోవాలి. దాంతోపాటు కొద్దిగా నీళ్ళు వేసుకొని బాగా కలుపుకొని ఉడికించుకోవాలి. ఇలా బాగా ఉడికిన తర్వాత కొద్దిగా చింతపండు రసం, 1 టేబుల్ స్పూన్ దాకా సాంబార్ పొడి వేసుకొని 2 నిమిషాలకి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. వీడియో నచ్చితే తప్పక సేవ్ చేయండి, ట్రై చేయండి, లైక్ అయితే కొట్టేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.